భయభక్తులతో గుర్తు చేసుకుంటారు. అలాంటి చోట అల్మాస్పూడలో పాస్టమ్గారు ఆమె నాకు చెప్పింది, ఆ మాట నాకు గుర్తుంది అని పిల్లలు అప్పుడు చెప్తారు. ఇప్పుడు చిన్నోడే. మనము తండ్రులమైన పిల్లలు ఏం చేస్తున్నాము, భయం చెప్పట్లేదు, నిర్లక్ష్యంగా వదిలేస్తున్నాము. ఆడొక పక్క, ఈడొక పక్క, ఆ పిల్ల ఒక పక్క, ఈ పిల్ల ఒక పక్క. ఫ్రెండింటికి వెళ్తాను మమ్మీ ఇవాళ సండే, మా ఫ్రెండ్ రమ్మంది అని చెప్పినప్పుడు తల్లి అంటది, సరే అమ్మా ఎక్కువ ఎంత కావాలి, 1000 రూపాయలు కూతుర్ని పంపించేస్తున్నాను. కొడుకు అంటాడు, ఫ్రెండ్స్తో నేను బయటకు వెళ్తున్నాను మమ్మీ, నాకు ఒక 2000 ఇయ్యి, తీసి ఇచ్చేస్తుంది తండ్రి. ఇదండి ఇప్పుడు జరుగుతున్న
లోకంలో జరిగేవన్నీ కూడా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ ప్రభు మనకు చెప్పేది ఏంటంటే ఏమన్నాడు? పరలోక రాజ్యము సమీపంగా ఉంది కాబట్టి మీరు ఏం చేయండి? మారు మనసు పొందండి అన్నాడు. మారు మనసు పొందండి అన్నాడు. మారు మనసు అంటే సరే పిల్లలు అడిగారు, మిమ్మల్ని అడుగుతున్నాను ఇప్పుడు. మారు మనసు అంటే ఏం చేయాలి? ఏం చేస్తే మారు మనసు వస్తారు? అమ్మా ఇంకా మీకు తెలిసిన మట్టికి చెప్పండి. మారు మనసు అంటే ఏంటి? మన పాపాలను ఒప్పుకోవాలి. దేవుణ్ణి అంగీకరించాలి. మన పాపాలను ఒప్పుకొని మనం చేసే చెడ్డ పనులన్నింటినీ మానేసి మారు మనసు పొందాలి. మనం చేసేవన్నీ కూడా మానేసి మారు మనసు పొందాలి. మనలో ఉన్నవన్నీ కూడా విడిచిపెట్టేయాలి. మనం చేసేవన్నీ విడిచిపెట్టేయాలి. అర్థమవుతుందండి? లోకంలో విడిచిపెట్టేయాలి. లోక సావాసం విడిచిపెట్టేయాలి. లోక మర్యాద విడిచిపెట్టేయాలి. ఇవన్నీ విడిచిపెట్టి ప్రభువుని వెంబడించటమే మారు మనసు. ప్రభువుని వెంబడించటమే మారు మనసు. మరి ఎంతమంది చేస్తున్నారు ఆ పని? ప్రియమైన దేవుని బిడ్డలారా, అందుకే ఇక్కడ ప్రభు చెప్పాడు పరలోక రాజ్యము సమీపంగా ఉంది కాబట్టి మీరు మారు మనసు పొందితే నెక్స్ట్ నేను వస్తున్నాను. ఎవరు వస్తున్నారు? ఈ వార్త ఎవరు తీసుకొచ్చారు లోకంలోకి? యోహాను గారు తీసుకొచ్చారు. ఇంకా ప్రభు రాలేదు. ప్రభు చెప్పి పంపించాడు. ఎవరికి? యోహానుకి. నా బిడ్డలకి చెప్పు, వెళ్ళి నశించిపోయి ఉన్నారు, చీకట్లో ఉన్నారు వాళ్ళు, కాబట్టి నా బిడ్డలు చనిపోవటానికి వీల్లేదు, నరకానికి వెళ్ళటానికి వీల్లేదు, లోకంలో పడిపోవటానికి వీల్లేదు. కాబట్టి వాళ్ళకి చెప్పు, పరలోకము సమీపంగా ఉంది అంటే పరలోకం వస్తుందంటే పరలోకంలో ఉన్న ప్రభు వస్తున్నాడని అర్థం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇప్పటికైనా పట్టుదల పౌరుషం కలిగి భయభక్తులతో మాట వింటూ ఆయన మార్గంలో నడుస్తూ ఆయన మాటకి లోబడుతూ ఆ మాట ప్రకారం జీవించటమే మారు మనసు. రెండోది ఆయన రాజ్యము చేరబడటం. అర్థమవుతుందా? ఏదో వస్తున్నాం వెళ్ళిపోతున్నాం అయిపోయింది కాదు. పరలోక రాజ్యము సమీపంగా ఉంది అంటే పరలోకంలో ఎవరున్నారు? యేసయ్య ఉన్నాడు. మరి యేసయ్య కదా వచ్చేది. కాబట్టి మారు మనసు పొందండి అన్నాడు. అంటే ఆయన పరిశుద్ధుడు, ఆయన నీతిమంతుడు, సజీవుడై దేవుడై ఉన్నాడు. కాబట్టి ఆయనని ఎదుర్కోవాలంటే మనం ఏం పొందుకోవాలి? మనము ఆయనని ఎదుర్కోవాలి. వస్తున్నానని చెప్పాడు కదా, వస్తున్నానని చెప్పాడు. మరి మనం ఎలా ఉండాలి? మార్పు చెంది భయభక్తులతో ఆయన మార్గంలో నడుస్తూ ఆయన చెప్పింది చేస్తూ మనం మారు మనసు పొంది ఆయన కోసం ఎదురు చూడమన్నాడు. ఇక ఫస్ట్ పాయింట్. రెండోది యోహాను సువార్త 3:3 త్వరగా నేను ఈరోజు మెసేజ్కే కొంచెం 10 నిమిషాలు లేట్ అవుతుంది. ఇవాళ భోజనం లేవు కాబట్టి ఇదే ఆహారం అనుకుని ఇప్పుడు ఉన్నాడు. తర్వాత అల్పాహారం కూడా కేజీ మనకి సంఘానికి సమర్పిస్తుంది. తిందాం అందరం. వాక్యం అంటే ముందేనండి. యోహాను సువార్త 3:3. యేసు అతనితో ఒకడు కొత్తగా జన్మిస్తేనే కానీ అతడు దేవుని రాజ్యంలో చూడలేదని నీతో నిశ్చయంగా చెబుతున్నాను. చాలండి. ఎందుకంటే మనకంతా స్టోరీ తెలుసు కాబట్టి నేను ఇక్కడే ఆగిపోతే చాలా మనకి టైం వేస్ట్ అవుతుంది. ఒకడు కొత్తగా జన్మిస్తేనే కానీ దేవుని రాజ్యమును చూడడు అన్నాడా? ఎలా జన్మించాలంట? కొత్తగానా పాతగానా? కొత్తగా. ఇందాక నాని అన్నాడు పాపం ఏం చేయాలి నాని అంటే మన పాపాలు ఒప్పుకోవాలి, విడిచిపెట్టేయాలి. అది
పాపాలు ఎలా ఒప్పుకోవాలి, ఎలా విడిచిపెట్టాలి, ఎలా పరిశుద్ధంగా జీవించాలి, బాప్తిసం అంటే ఏంటో ఇవన్నీ బోధించిన తర్వాతే ఆ నీటిలో మిమ్మల్ని ముంచి లేపే బాప్తిసం. కొత్తగా జన్మించటం అంటే నువ్వు ఆల్రెడీ వాక్యం ద్వారా పాపాలు ఒప్పుకున్నావు, నోటితో విడిచిపెట్టేశావు కదా. మూడోది బాప్తిసము, కొత్తగా జన్మించటం. కొత్తగా జన్మించటం అంటే ప్రతిదీ విడిచిపెట్టేసి పాతది గతించిపోతున్నాయి. ఎక్కడ గతించిపోతున్నాయి? నీటిలో గతించిపోతున్నాయి, పాతి పెట్టబడుతున్నాయి. ఎక్కడండి? ఎక్కడ? నీటిలో గతించిపోతున్నాయి, పాతి పెట్టబడుతుంది. కాబట్టి నీ శరీరము, నీ ఆత్మ, నీ ప్రాణము ఎలా వస్తుంది పైకి తెలుసా? నూతనంగా వస్తుంది, కొత్తగా వస్తుంది, కొత్తగా వస్తుంది. చూడండి, ప్రభు మనకు మాదిరికరంగా చేసి చూపించాడు. ప్రభు బాప్తిసం తీసుకున్నప్పుడు గట్టు మీదకు వచ్చేటప్పటికి ప్రభు రాగానే ఆయన మీద ఒక పావురము వాలింది భుజం మీద. ఎందుకు వాలింది? పావురము పరిశుద్ధానికి సూచన కదా, పరిశుద్ధాత్మకు సూచన. అంటే నా కుమారుడు పరిశుద్ధుడుగా పైకి వచ్చాడు అని తండ్రి అక్కడ రుజువుపరుస్తున్నాడు. మరి అర్థమవుతుందా? ఎవరు? యేసు ప్రభు పరిశుద్ధుడు అని ఎవరు చెప్తున్నారు? పావురము చెప్తుంది. తండ్రి కూడా అక్కడ మరి ఆయనకి చెప్పాడు. ఏమని? ఈ నా కుమారుడు ఎటువంటి వాడు? పరిశుద్ధుడు. నా కుమారుడు ఎవరు? పరిశుద్ధుడని ఒక శబ్దము ఆకాశం నుంచి వచ్చింది. అంటే ప్రభు పరిశుద్ధుడయ్యాడు కాబట్టి మరి ప్రభువే చెప్పాడు మనకి, నేను పరిశుద్ధుడను కాబట్టి నాలాగా నువ్వు జీవిస్తే నువ్వు కూడా పరిశుద్ధంగా ఉంటావు అన్నాడు. అంటే మనము కూడా పరిశుద్ధులుగా జీవించాలి అన్నది ప్రభు ప్రణాళిక, ఆయన సంకల్పం అయి ఉంది. మరి మనము నూతనంగా జన్మించడం అంటే పరిశుద్ధంగా ఉండటం. ఎలా ఉండటం? పరిశుద్ధంగా ఉండటం. బాప్తిసం ఇచ్చిన తర్వాత కొందరు వైట్ వస్త్రాలు వేసుకోమని చెప్తారు. అదే తెల్లని వస్త్రాలు కొనుక్కోండమ్మా, పరిశుద్ధతకి సూచన కదా. బాప్తిసం మీరు తీసుకున్నప్పుడు వస్త్రాలు కొనుక్కోండి అని చెప్తారు కదా. ఇక రెండోది, పరిశుద్ధమైన ప్రభు కాచిన ఆ రక్తాన్ని, ప్రభు చిందించిన రక్తాన్ని ఆయన శరీరము రొట్టెగా మారింది కాబట్టి ఆ రొట్టెను మరి ఇచ్చి నువ్వు తీసుకో దీన్ని అంటాం. ఎందుకు? రొట్టె ఎటువంటిది? ద్రాక్షరసము, ఆయన రక్తము కాబట్టి ఇదే పరిశుద్ధతే, అదే పరిశుద్ధంగా ఉంది. యేసయ్య శరీరము, యేసయ్య రక్తము కాబట్టి నువ్వు పరిశుద్ధంగా మార్చబడ్డావు కాబట్టి, నూతనంగా జన్మించావు కాబట్టి నీకు ఆ రోజు అది ఇవ్వటము జరుగుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. అంటే ఈ రెండు సూచనలు బట్టి మనం ఎవరు అని చెప్తున్నాడు ప్రభు? పరిశుద్ధులు అని చెప్తున్నాడు కదా. పరిశుద్ధులు అని చెప్తున్నాడు, నీతిమంతులు అని చెప్తున్నాడు, యథార్థంగా ఉండమని మనకు అన్నీ చెప్పాడు కదా. ఇలా ఉండమని మనకి చెప్పిన ప్రభు చెప్పినా మనం ఏం చేసాము? ఆయన మాట మనము వినకుండా పాపము చేస్తున్నాము. చూడండి యెషయా గ్రంథం తీయండి త్వరగా. యెషయా గ్రంథము 53వ అధ్యాయం. 53వ అధ్యాయం. మన నడక, మన ప్రవర్తన, మన ఆలోచనలు, మన క్రియ
దేవుని మాట వినలేదు, దేవుని మాటకి లోబడలేదు, దేవుని మార్గంలో నడవలేదు, ఆయన మాటకి మనం చెవి ఇవ్వలేదు, భయం లేదు, భక్తి లేదు. ఏమైపోయామంట? గొర్రెల వలె మనం ఏమైపోయింది? త్రోవ తప్పిపోయాం. గొర్రెల వలె త్రోవ తప్పిపోయాము. తప్పిపోతే వదిలేశాడా? వదిలేశాడండి, వదలలేదు. ఏం చేశాడు? తప్పిపోయిన మన గురించి ఏం చేశాడండి? ఏమంటండి? మనము గొర్రెల వలె త్రోవ తప్పిపోయాము. మనలో ప్రతి వాడు కూడా వాడికి ఇష్టమైన త్రోవలో వెళ్ళిపోయాడు. అంటే ఏంటి? ఇష్టమైన ప్రతి ఒక్కడు కూడా వాడు ఇష్టమైన త్రోవలో వెళ్ళిపోయాడు. అంటే ఎవరికి ఇష్టమైన దాంట్లో వాడు వెళ్ళిపోయాడు. ఒకడు పాపానికి వెళ్ళిపోయాడు, ఒకడు సంపాదనకి వెళ్ళిపోయాడు, ఒకడు మోసానికి వెళ్ళిపోయాడు, ఒకడు ఏంటి లోకాన్ని ప్రేమించి అపవాదులతో సావాసం చేసినట్టు వెళ్ళిపోయాడు. ఇలాగా వీళ్ళందరూ కూడా వెళ్ళిపోయారు అంటున్నాడు. వాళ్ళని బట్టి ఆయన ఏం చేశాడంట? మన దోషములన్నీ కూడా ఎవరి దోషములు అవి? ఎవరి దోషములు అవన్నీ? మన అందరి దోషములు బట్టి యెహోవా అతని మీద మోపెను. యెహోవా అతని మీద మోపెను. మన దోషములన్నీ కూడా యెహోవా తండ్రి ఎవరి మీద మోపాడు? అతని మీద. అతను అంటే ఎవరు? అతను అంటే ఆయన కుమారుడు. అంటే తండ్రి ఎవరన్నా కొడుకు మీదకి దోషాలు మోపుతాడండి? పాపాలు మోపుతాడా? మరణం తెస్తాడా? కానీ ఈ తండ్రి ఏం చేస్తున్నాడంటే ఆయన మనసు పూర్తిగా దోషములు ఎవరి మీద మోపాడు? అతని మీద అని రాసుకుంటాడు. అంటే దేవునికి ఇష్టము ఎవరి మీద మోపటము? యేసయ్య మీద మోపటము దేవునికి ఇష్టము. ఎందుకు ఇష్టమో తెలుసా? నిన్ను నన్ను ఆయన రూపంలో స్వరూపంలో మనల్ని కన్నాడు అది చేతిలో చెప్పుకొని చూస్తున్నాడు కాబట్టి, మనల్ని ప్రేమించాడు కాబట్టి, మనల్ని ఎన్నుకొని ఏర్పరచుకున్నాడు కాబట్టి, ఆయన సొత్తైన మనము ఏ పాపములో ఉండటానికి ఆయనకి ఇష్టము లేక తప్పించబడాలని, మనం బ్రతికాలని, ఆ రాజ్యం చేరాలని ఈ దోషములన్నీ యెహోవా ఎవరి మీద మోపుతున్నాడు? కుమారుడు మీద మోపుతూ ఉన్నాడు. ఇంకా చదవండి. ఏమంటండి? ఆయన మీదకి ఎవరు వెళ్ళారు దౌర్జన్యంగా? ఆయన మీదకి దౌర్జన్యంగా వెళ్ళారా లేదా? వెళ్ళారు. అయినా ఆయన ఏం చేయలేదు? నోరు తెరవలేదు. నోరు తెరవకుండా మౌనంగా ఉండిపోయాడు. నేను ఏం చేశానని మీరు నన్ను ఇలా బాధిస్తున్నారో అని అడిగాడా? దౌర్జన్యం చేస్తున్నారని అడిగాడా? అడగలేదు. ఎందుకో తెలుసా? ఆయన మౌనంగా ఉండటం తండ్రికి ఇష్టము. ఏమండి? దౌర్జన్యం చేసింది ఎవరు? లోకంలో చేసింది ఎవరు? మనం కదా. మనలో గర్వము, అహంకారము, పొగరు, రౌడీతనము, తాగుబోతనం ఉన్నప్పుడు వేరే వాళ్ళ మీదకి ఎలా వెళ్తాము? ఏమండి? దౌర్జన్యంగా వెళ్ళిపోయాడు. నేను పట్టుకోమా లేదా? ఈ దౌర్జన్యము ఎవరి మీదకి ఎవరు చేస్తున్నారు? యేసయ్య మీదకి వచ్చినప్పుడు ఆయన నోరు తెరవకుండా మౌనంగా ఉన్నాడు. ఇంకేమంటున్నాడు? ఏం చేయలేదు? బాధపడుతున్నాడు. ఆయన బాధపడుతున్నాడు. నిన్ను బట్టి, నన్ను బట్టి, మనందరిని బట్టి ఆయన బాధపడుతున్నాడు. కానీ నోరు తెరిచి నేను బాధపడుతున్నానని అక్కడ చెప్పట్లేదు. ఎందుకు
చెప్పాలి మీరు నోరుపి. ఎందుకు బాధపడుతున్నాడు? నన్ను బట్టి బాధపడుతున్నాడని చెప్పండి అమ్మా. నన్ను బట్టి, నేను చేసిన పాపాలకి, అపరాధ దోషములకి ఆయన బాధపడుతూ కూడా ఆయన హింసిస్తున్నా, కొడుతున్నా, చేస్తున్నా ఆయన నోరు విప్పలేదు. నా పాపముల గురించి, నా పాపముల గురించి ఆయన నోరు తెరవట్లేదు. చదవండి. అందుకు వధుకు తేబడి గొర్రెపిల్లయు బొచ్చు కత్తిరించు వారి ఎదుట గొర్రెయు మౌనంగా ఉండినట్లు అతడు నోరు తెరవలేదు. చూసారా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇప్పుడు చూడండి, ఇల్లు గృహప్రవేశాలు చేసినప్పుడు మరి దేవుని దగ్గర భరిస్తానికి మేకలో గొర్రెలో కొనుక్కుని ఎలా తీసుకెళ్తారండి? ఒక తాడు కట్టేసి దాని మీదకి దాన్ని లాక్కెళ్తుంటే అది మొరాయిస్తుందా? రానంటారా? అంటారా? అనదు. యజమానుడు ఎక్కడికి తీసుకెళ్తున్నాడో ఆ గొర్రె పిల్లకి తెలుసు. తెలుసా? తెలీదా? తెలుసు. అయినా అది మొరాయించదు, తాడు లాక్కొని వెళ్ళిపోదు. కానీ ఎలా వెళ్తుందంట? మౌనంగా వెళ్తుంది. మౌనంగా తల దించుకొని, బొచ్చు కత్తిరించే గొర్రె పిల్లవలే తల వంచుకుని మౌనంగా ఉంటారంట. ఎందుకో తెలుసా? ఆ గొర్రె పిల్ల అలా ఉండటానికి కారణం ఏంటి చెప్పండి? ఆ గొర్రె పిల్ల వదుకు తేబడ్డ గొర్రె పిల్ల వలె మౌనంగా ఎందుకుంది? ఏమ్మా? ఆ గొర్రె పిల్ల బలి అంటేనే తప్ప, ఆ గొర్రె పిల్ల బలి అవుతానే తప్ప మనకేమి లేదు, రక్షణ లేదు, పాప క్షమాపణ లేదు, విడుదల లేదు. ఆ గొర్రె పిల్ల అక్కడ బలైపోవాలి. ఆ గొర్రె పిల్ల అక్కడ మరణించాలి. ఆ గొర్రె పిల్ల మరణించిన రక్తము నీకు నాకు రక్షణ ఇస్తాను. కాబట్టి మౌనంగా ఉండాలి. ఆ గొర్రె పిల్ల మరణిస్తేనే నువ్వు బ్రతుకుతావు, నువ్వు నేను బ్రతుకుతావు. ప్రేమల దేవుని కదా, ఆ గొర్రె పిల్ల మరణిస్తేనే తప్ప మనకి ఏమి లేదు, జీవము లేదు, రక్షణ లేదు. మరి అది మరణించాలా? మరణించకూడదా? మరణించాలి. మరణించాలి. ప్రియమైన దేవుని కదా, ఇవన్నీ ఎందుకు చేస్తుంది గొర్రె పిల్ల? ఏమా? ఎందుకు చేస్తున్నాడు ప్రభు? ఎందుకు అనుమతిస్తున్నాడు దేవుడు? చెప్పండి. ఎందుకు? ఏమా? మనము ఆయన బిడ్డలమై ఉన్నాము కాబట్టి మనం ఈ లోకంలో నశించుకోకుండా ఉండటానికి, ఈ లోకంలో మనము పాపంలో పడిపోకుండా ఉండటానికి, నరకానికి పాత్రలుగా ఉండకుండా తప్పించటానికి యేసయ్య ఇవన్నీ కూడా మన నిమిత్తము చేస్తూ ఉన్నాడు. ఆయన మరణిస్తేనే తప్ప మనకి జీవము లేదు. ఆయన మరణిస్తేనే తప్ప మనకి రక్షణ లేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇవన్నీ ఎందుకు చేస్తున్నాడు ప్రభు అని ఒక్కసారి మనము పరిశోధించుకొని పరీక్షించుకుంటే ప్రభువు నీతో నాతో తీరుగా మాట్లాడతాడు, తేటగా మాట్లాడతాడు, మనకి గర్తింపు దయచేస్తాడు, భయము వరకు పుట్టిస్తాడు. నువ్వు పైపడి ఆ మాటలు వదిలిపెట్టేస్తే నీకు ఎప్పటికీ కూడా గర్తింపు రాదు, మారు మనసు రాదు. నువ్వు విడవబడతావా అన్నదే వాస్తవం అని నేను దేవుడి పేరట మనవి చేస్తున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, వాక్యము ఏదో నా అంత చూస్తూ ఉన్నారు, వాక్యము మీ హృదయంలోకి వెళ్తుందో లేదో నాకు తెలియదు, మీరు గ్రహిస్తున్నారో లేదో నాకు తెలియదు. మీరు గ్రహిస్తే మంచిది, అది హృదయంలో భద్రపరుచుకుంటే మంచిది. ఇంకేమంటున్నారు చదవండి. ఏం పొందాడంట? అన్యాయంగా ఆయన మీద తీర్పు వేశాడు, అన్యాయంగా తీర్పు పొందాడు. పొందిన వాడై ఆయన కొనుక్కోబడు. అన్యాయపు తీర్పు ఆయన మీద వేశాడు. ఇప్పుడు చూడండి, అదేంటి అలా ఏంటది
ఎవరు చేశారు పాపము, ఎవరి మీదకి తీర్పు వచ్చింది. పాపము ఎవరు చేశారో తీర్పు ఎవరి మీదకి వచ్చింది. మన పాపాలు చేసాం, దేవుడి మీద తీర్పు వచ్చింది. మనము చేశాము పాపము, తీర్పు వచ్చింది ఎవరికి? ఇది అన్యాయమా న్యాయమైనది? చాలా అన్యాయం అండి. ఎందుకు మన హృదయాలు పగలట్లేదు? ఎందుకు మనకు భయం పుట్టట్లేదు? ఎందుకు కన్నీళ్లు రావట్లేదు? ప్రేరణ దేవుని బిడ్డలారా, ఎంత ఘోరం ఇది, ఎంత అన్యాయం ఇది. నేను ఎందుకు ఇలా చేశాను తెలిసి చేశానో తెలిసి చేశాను. ఇప్పుడు ప్రభు నా కోసం ప్రాణం పెట్టాడు కదా, రక్తాన్ని చిందించాడు కదా, నాకు రక్షణ ఇచ్చాడు కదా, నా పాపములు పట్టాడు, కొట్టబడ్డాడు, నన్ను కొట్టబడ్డాడు కదా, ఇన్ని చేశాడు. ఇప్పుడైనా నా బ్రతుకును మార్చుకుంటాను, ఇప్పుడైనా నా బ్రతుకును మార్చుకుంటాను. ఆ చీకటి బ్రతుకును వదిలిపెడతాను, ఆ చీకటి లోకాన్ని విడిచిపెడతాను, ఆ సావాసాన్ని విడిచిపెడతాను అన్న పశ్చాత్తాపము వస్తుందా మనలో? ఏమా నువ్వు హత్య చేసు, ఒకటి చంపేసింది సుశీలమ్మ, పగతో ప్రతీకారంతో పక్కనున్న ఒక స్త్రీని చంపేసింది. ఈమెని ఎక్కడ తీసుకెళ్లారు? జైల్లో వేశారు. చంపడానికి ఏంటి? జైలేనా? జైలు శిక్ష కదా, జైలు శిక్ష వేశారు. 10 రోజులే తీర్పు అన్నారు, 10 రోజులు కోర్టులో వాయిదా ఉందన్నారు. తీసుకెళ్ళి ఈమెను నిలబెట్టారు. నిలబెట్టిన తర్వాత ఇక జడ్జి ఉంటాడు కదా, ఇక తీర్పు తీసేస్తాడు. ఏమని? సుశీలమ్మకి ఉరిశిక్ష ఏంటి, ఈ మధ్య చేసింది అంట. ఆయన అని పెన్ను పేపర్ మీద పెట్టే లోపల పరిగెత్తుకుని వస్తాడు. ఎవరో తెలుసా? సుశీలమ్మను ప్రేమించిన నాన్న. గట్టిగా చెప్పట్లు కూడా. సుశీలమ్మను కన్న తండ్రి, ప్రేమించిన తండ్రి పరుగున వచ్చి, అయ్యా జడ్జి గారు, నా కుమార్తె చేయలేదయ్యా, ఆ కుమార్తె చేయలేదయ్యా, నేను చేశాను, ఆ శిక్షను అనుభవించవలసిన వాడను నేనే అని ఒక తండ్రి ఏం చేస్తాడో తెలుసా? ఆమెను విడిపించి ఆ తండ్రి ఆ స్థానంలో పెడతాడు. అదండి. ఇప్పుడు అర్థమైందా మీకు? ఇప్పుడు అర్థమైందా మీకు? లోకంలో మీ తండ్రులు ఈ పని చేస్తారా? నా తండ్రి, నీ తండ్రి, లేకపోతే నీ భర్త, నా భర్త, నీ కొడుకు, నా కొడుకు, నా కూతురు, నీ కూతురు చేస్తారా? ప్రియమైన దేవుని లోకంలో ఎవరు చేయరు. ఒకే ఒక తండ్రి చేస్తాడు. ఒకే ఒక తండ్రి. ఏ తండ్రి అయినా, పరములో ఉన్నా సజీవుడైనా ఆ దేవుడు, ఆ రక్షకుడు, ఆ విమోచకుడు మాత్రమే ఈ పని చేస్తాడు. జ్ఞాపకం చేసుకుందాం, నెవరు వేసుకుందాం, తలపోసుకుందాం. నేను చేసిన పాపానికి నా తండ్రి నన్ను విడిపిస్తున్నాడు, నేను ఇప్పుడు నా ప్రభు కోసం నేనేం చేయాలి అని మనము జ్ఞాపకం చేసుకున్నానికి ఏమన్నాడు చదవాలి? ఏమంటే అతడు నా జనులను బట్టి మొత్తబడును కదా. ఎవరు అతిక్రమములు, ఎవరు మొత్తబడ్డారు? మన
అవన్నీ కూడా భరించాలి, సహించాలి. అవునా కాదా? ఎవరి మీద వేసుకున్నాడు ఈ నిందలు? యేసయ్య మీద వేసుకున్నాడు. అంటే తండ్రి నిన్ను నన్ను కాపాడుతున్నాడు, తప్పిస్తున్నాడు, రక్షిస్తున్నాడు, విడిపిస్తున్నాడు. బిడ్డలారా, మనకేమీ అర్థం కావట్లేదు. ఎందుకో తెలుసా? మనకి ఏ బాధ లేదు, ఏ కష్టము లేదు, ఏ రోగము లేదు. అన్ని సమృద్ధిగా ఆయన ఇచ్చేస్తున్నాడు. శుభ్రంగా తింటున్నాము, ఎంజాయ్ చేస్తున్నాం, లోకంలో సంపాదించుకుంటున్నాం. మనకి ఏ బాధ లేదు. మన పక్షాన ఎవరు పడుతున్నారు బాధ? ఎందుకు పడుతున్నాడు? మనము తప్పించబడటానికి, లోక పాపము నుంచి మనం తప్పించబడటానికి ఆయన పొందుతున్నాడు. చదవండి. అతన్ని నల్లగొట్టుటకు యెహోవాకు ఇష్టమయ్యాడు. ఆ. ఆయన అతనికి వ్యాధి కలగజేశాడు. ఏమంటండి? నలగొట్టడానికి ఇష్టమైందట. తర్వాత ఆయనకి ఏ కలుగు చేశాడంట? వ్యాధిని కూడా కలుగు చేశాడంట. ఎవరికి రావాలి ఇవన్నీ? ఏమండి? ఎవరికి రావాలి? పాపము యేసయ్య చేశాడా? మనం చేసామా? మరి ఎందుకు ఆయన ఎందుకు భరించాం చెప్పండి? ఆయనకి మనకి సంబంధం ఏంటి? ఆయన ఎందుకు భరిస్తాడు? ఇప్పుడు భర్త అన్నవాడే భార్య తప్పు అదైతే రోగాలు భరించట్లేదు. నీ రోగం నువ్వు భరించుకోండి, ఇష్టము నీ కర్మాన్ని వదిలించి అంటున్నాడు. భార్య కూడా భర్తను అలానే అంటారు. పిల్లలకి రోగం వస్తే కూడా తల్లిదండ్రులు కూడా అదే అంటారు. హాస్పిటల్ తీసుకెళ్తారు, చూపిస్తారు. కానీ ఆడ బాధ వేయడానికి తీసుకుంటారా? తీసుకోరు. కానీ నా పాపములు ఎవరి మీద భరించుకుంటున్నారు? ప్రభు భరించుకుంటున్నాడు. నీ రోగాలు కూడా ఆయన భరిస్తున్నాడు. చదవండి. అతడు తను తాను అపరాధ పరిహారంతో బలి చేయగా అతని సంతానం చూచి 11 నుంచి చదవండి. అతడు తనకు కలిగిన వేదనను చూచి తృప్తినందు నీతిమంతుడైన నా సేవకుడు జనుల దోషములను భరించి తనకున్న అనుభవ జ్ఞానము చేత అనేకులను నిర్దోషులుగా చాలండి. ఏమంట? ఎవరంటండి? నా నీతిమంతుడైన నా సేవకుడు. నీతిమంతుడైన నా సేవకుడు జనుల దోషము భరించి. చాలు. ఎవరంట? ఎవరంటే ఈయన నీతిమంతుడంట. ఆయన సేవకుడంట. ఆయన సేవకుడు ఏం చేయాలంట? ఆయన జనుల దోషములన్నీ కూడా భరించాలి. ఎవరైనా నీతిమంతుడు ఎవరు? సేవకుడు ఎవరు? ఎవరిది ఎవరు భరిస్తున్నారు? ఎవరండి? నీతిమంతుడు, సేవకుడు యేసయ్యే. తండ్రి చెప్తున్నాడు కుమారుడు గురించి మాట. తండ్రి చెప్తున్నాడు కుమారుడు గురించి. నీతిమంతుడని ఎంచాడు, సేవకుడు అని చెప్పాడు. ఎవరు? జనుల దోషముల గురించి. జనుల దోషము ఎవరు భరించాలి? ఈ సేవకుడు భరించాలి. జనులంటే ఎవరు? జనులంటే ఎవరండి? మనము, నువ్వు, నేను. మనమన్నీ కూడా అనుభవ జ్ఞానముతో మనం ఏం చేయాలంట? మనం దోషములు ఏం చేయాలంట? ఆయన ఏం చేయాలి? దోషములు అన్నీ కూడా భరించి ఆ అనుభవ జ్ఞానముతో అనేకులను అనేకుల్ని ఏం చేయాలంట? నిర్దోషులుగా మార్చు. ఈ సేవకుడికి తండ్రి చెప్తున్నాడు, ఈ జనులందరినీ కూడా ఏం చేయి? నిర్దోషులుగా మార్చు. వాళ్ళ మీదకి దోషము. ఇప్పుడు మనము రక్షణ పొందక ముందు, బాప్తిసం తీసుకోకముందు, దేవుని అంగీకరించక ముందు మనము దోషులమా కాదా? ఏమండి? దోషులము.
ఏమన్నా పశ్చాత్తాపం కలుగుతుందా ఒక దేవుడు? ఇవన్నీ ఎవరి కోసం ఎవరు చేశారు? ఏమా ఎవరి కోసం ఎవరు చేశారు? ఎందుకు చేశాడు ఇవన్నీ? ఎందుకు చేశాడు? ఇంకా కింద లైన్ చదవండి. చేయవాళ్ళు హెచ్చబడిన వాడు ఎవడైనానో అనేకుల పాపములు భరించుచు ఏమంటండి? అతిక్రమము చేయవాళ్ళు ఏమంటండి? అతిక్రమములు చెయ్యి వారిలో ఎంచబడిన వారే అనేక పాపములు భరించుచు ఏమంటండి? అనేకులు పాపము భరిస్తున్నాడు, కానీ కొంతమంది ఏం చేస్తున్నారంట? తిరుగుబాటు చేస్తున్నారు. చేసిన వారిని గురించి ఆ. జ్ఞాపకం చేసెను. చూసారా? మనమైతే ఏం చెప్తాము? వాడి కోసం నేను ఇంత చేస్తే వీడు మళ్ళీ నా మీద తిరగబడతాడా, నాకు మోసం చేస్తాడా, నాకు అన్యాయం చేస్తాడని వాడిని చంపాలనుకుంటాడు. కానీ ఈ కనికర పూర్ణుడు జాలిగల యేసయ్య ఏమంటున్నాడు? వాడు తిరగబడినా సరే నేనేం చేస్తాను? వాడి కోసము విజ్ఞాపన అంటే ప్రార్థన చేస్తాను. ఏ పాపి కూడా చనిపోవటానికి ఇష్టము లేదు అని ప్రభు చెప్తున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, చూడండి లూకా సువార్త 22వ అధ్యాయం 22వ అధ్యాయము 7వ వచనం చదువు. 13 నుంచి చదవండి. వారు వెళ్ళి ఆ. ఆయన దోమతో చెప్పినట్టు కనుగొని పసకాను సిద్ధపరిచింది. ఉమ్. ఆ గడియ వచ్చినప్పుడు ఆయనయు ఆయనతో కూడా అపోస్తులను పక్కని కూర్చుండి, అప్పుడు ఆయన నేను శ్రమపడకు ముందు మీతో కూడా ఈ పసకాను భుజింపవాలని మిక్కిలి ఆశపడింది. చాలండి. ఒక నిమిషం అందరం తలలు పైకెత్తాలి దయచేసి. ఇప్పుడు వరకు ఏమి విన్నాం మనం? అందరూ చెప్పాలి. మీరు ఏం విన్నారో ఇప్పుడు అర్థమవుతుంది. ఏం విన్నారు? ఏం మాట్లాడాడు ప్రభు మనకు? ఏం చెప్పాడు మనకు? అమ్మా? ఆ, ఏం చేశాడు? మన పాపాలు ఏం చేశాడు? ఏం చేసినా మన పాపం నిమిత్తం చేశాడు. అవునా కాదా? మన పాపం నిమిత్తమే చేశాడు. నేను చేశాను అని ఈ రోజు మరొకసారి తేటగా మాట్లాడాడు మనతో. ఎవరిలో వచ్చింది మార్పు చెప్పండి? పశ్చాత్తాపం ఎవరిలో వచ్చింది చెప్పాలి. అవును, ప్రభు నా కోసం ఇన్ని అవమానాలు, ఇన్ని నిందలు, ఇన్ని పాపాలు భరించాడా, సహించాడా, పట్టబడ్డాడా? నేను ఇప్పుడైనా నా బ్రతుకును మార్చుకుంటా, ఇప్పుడైనా నా జీవితాన్ని మార్చుకుంటా, నేను ప్రభుని వెంబడిస్తాను అన్నవాడు ఒక్కరి వల్ల లేదా? ఏమా మీ హృదయంలో వెళ్ళలేదా మాటలు? మరి ఎప్పుడు మాట్లాడతారు మీరు చెప్పండి నాకు? ఇంత తీరుగా మాట్లాడుతుంటే కూడా ఒక్కళ్ళ నోట ఉంటే మాట వస్తలేదంటే మీరు వాక్యము వింటలేదు. దేవుడు మీతో మాట్లాడినా మీరు నిర్లక్ష్యంగా ఉన్నారు, చెవులు మూసేసుకున్నారు, హృదయాన్ని మూసేసుకున్నారు. ఎట్లా అమ్మా? ఎట్లా చెప్పండి? ఎవరితో కూడా దేవుడు అమ్మా ఇన్ని కార్యాలు చేసిన దేవుడి మీద జాలి, ప్రేమ, కనికరం రావట్లేదా? అయ్యో పక్కోళ్ళు ఏదైనా చేస్తే ఎన్నోసార్లు అంటామే, అయ్యో పాప అతను అలా చేశాడే, అయ్యో మన కోసం బాధ
మన హృదయాలలో కఠినంగా ఉంటుంది. కఠినంగా ఉంటుంది. ఇవన్నీ చేసిన తర్వాత ప్రభు ఆఖరిగా శిశువుని విడిచిపెట్టే సమయం వచ్చేసింది. అప్పుడు ఏమనుకుని ఆశపడ్డారో తెలుసా? మా బిడ్డలతోటి భోజనం చేస్తాను ఏమంటున్నారు? భోజనం చేసి ఇంకా నేను ఏం చెయ్యాలో చేసి నేను వెళ్ళిపోతాను అనుకుని ఇదిగో ఇక్కడ భోజన బతికి సిద్ధపడుతున్నాను. ఎందుకు మీకు అర్థం కావట్లేదు? నాకు చెప్పండి. నోరిపండమ్మా అర్థం అవుతున్నాయా? అర్థం కావట్లేదా? లేకపోతే మీకు నేను సరిగ్గా చెప్పట్లేదా? ఏంటి మీ ప్రాబ్లం ఏంటి నాకు చెప్పండి. మన అడుగులకు నోరుతలేదు. నేను నాకేమడిగాను? నీకు అర్థమైంది, నీకు అన్నీ అర్థమయ్యా, మరి ఏంటి నిర్ణయం తీసుకున్నావు? నువ్వు ఒక్క మాట పట్టుకుంటే కాదు, ఒక్క మాటతోటే నువ్వు దేవుడి రాజ్యానికి వెళ్ళిపోవు. నా కోసం ఇంతగా బలైన నా ప్రభుని ఈ రోజు నుంచి ఈ లోకము, ఈ పాపము, ఈ ఆశలు, ఈ కోరికలు, ఈ బంధాలు, బానిసత్వం నేను విడిచిపెట్టి నా ప్రభుని వెంబడించడానికి నేను ఒక మంచి తీర్మానం చేసుకున్నాను. నా ప్రభుతో నడుస్తాను అన్న ఒక సమర్పణ, పట్టుదల అన్నది మనలో రావాలి. అది అది ప్రభు ఇష్టపడుతుంది. చదవండి. గడి వచ్చినప్పుడు ఆయనయు ఆయనతో కూడా కూర్చొని కూర్చుండేది. అప్పుడు ఆయన, నేను శ్రమపడక మునుపు మీతో కూడా ఈ కష్టాలు భుజించుకోవాలని మీకు ఆశపడింది. అది దేవుని రాజ్యంలో నెరవేరే వరకు ఇక ఎన్నడూ ఏమంటున్నాడు? ఇది దేవుని రాజ్యంలో నెరవేరు వరకు నేను ఎన్నడూ కూడా నేను భోజనము పూజించను అని ప్రభు చెప్పాడు. ఎంత నమ్మకంగా మాట చెప్పాడు అంటే, ఇదిగో ఇక్కడ ఈ మాట చెప్పింది ఎక్కడ అంటే, ఈ లోకంలో 3.5 సంవత్సరాలు మన మధ్యలో ఉన్నప్పుడు ఆఖరి రోజున ఇక శిలువ మరణానికి వెళ్ళిపోతున్నప్పుడు భోజనానికి అక్కడ వాడు కూడుకుని ఉన్నారు. అక్కడ చెప్తున్నాడు, ఇదిగో ఇక్కడ భోజనం చేస్తున్నాను. మళ్ళీ ఎక్కడ భోజనం చేస్తానో తెలుసా? ఆ పరలోకంలో. హల్లెలూయా. ఎక్కడ భోజనం చేస్తానంటున్నాడు? పరలోకంలో భోజనం చేస్తాను. అంటే ప్రభు మనల్ని ఎంతగా నమ్మి విశ్వాసంతో అంటున్నాడు, నా బిడ్డలారా ఇక్కడ భోజనం చేస్తాను, మళ్ళీ కూడా ఆ పరలోకములో నీతో పాటు. ఎవరితో పాటు చేస్తాడంటే అదే ఇక్కడ మీతో చేస్తున్నాను కదా, అక్కడ కూడా మీతోనే భోజనం చేస్తాను అనే ఉద్దేశంతో ప్రభు ఆ మాట మాట్లాడాడు. ఉందా మనకు ఆ విశ్వాసము? ఉందా? ఆ రాజ్యంకి వెళ్ళాలి, పరిశుద్ధంగా జీవించాలి, పాపాలు విడిచిపెట్టాలని ఉందా మనకి? ఏమా చదవండి. అది దేవుని రాజ్యంలో నెరవేరే వరకు ఇక ఎన్నడూ దాన్ని భుజించదని మీతో చెప్పుచున్నానని వార్తలు చెప్పి ఆయన గిన్నె ఎత్తుకొని కృతజ్ఞతలు చెల్లించి, మీరు దీనిని తీసుకొని మీలో పంచుకోండి. ఇక మీదట దేవుని రాజ్యం వచ్చే వరకు నేను ద్రాక్షరసము తాగనని మీతో చెప్పుచున్నానని. ఏమంట? ఎప్పుడు ఎప్పుడు తాగనంటున్నాడు? దేవుని రాజ్యం వచ్చే వరకు. దేవుని రాజ్యం వచ్చే వరకు నేను ద్రాక్షరసం అంటే, దేవుని రాజ్యం అంటే దేవుడు మళ్ళీ మన మధ్యకు వచ్చే వరకు కూడా నేను ద్రాక్షరసము తాగను అంటున్నాడు. అంటే రెండో రాకడలో ప్రభు వస్తాడు కదా, అప్పుడు వరకు నేను ఇది తాగను అని ప్రభు చెప్తున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ మొదట చెప్పాడు మాకు మత్తయి సువార్తలో. ఏమన్నాడు? పరలోక రాజ్యము ప్రవేశం ఉంది, సమీపంగా ఉంది. కాబట్టి మీరు ఏం చేయండి? మారు మనసు పొందండి అన్నాడు. మళ్ళీ ఉన్న స్పందన వచ్చిందా? నేను పొందాలి అంటే ఎవరన్నా హృదయంలో అనుకున్నాను, నేను పొందాలి, నేను విడిచిపెట్టాలి,
నా ప్రభుని చేరుకోవాలని ఎవరన్నా అనుకున్నారా? ఏమా ప్రియమైన దేవుని బిడ్డలారా, మాట్లాడుతుంది నన్ను పక్కన పెట్టండి, నన్ను పక్కన పెట్టండి, నేను కాదు. మనతో మాట్లాడేది దేవుడు. ఇక్కడ పాపాలన్నీ భరించాడని యెషయా గ్రంథంలో ఇందాక మనతో మాట్లాడాడు. మనం పొందవలసిన పాపాలు, శాపాలు, దెబ్బలు ఆయన భరించేశాడు. మరి నా తండ్రి నా కోసం ఇంతగా భరించాడే, నన్ను విడిపించాడు. ఇప్పటికైనా నేను మారు మనసు పొందకపోతే ఎలాగా అని ఎందుకు అనుకుంటారని మీరు అడుగుతున్నాను నేను. ఏమా ఎందుకు అనుకుంటారని మీరు? ఏ సుశీలమ్మ అనుకుంటా లేదా? ఏమా మన వాటి నాకు చెప్తేనే సంతోషిస్తా కదా. దాని నుంచి వాగుతున్నాను గంట నుంచి. ప్రతి ఒక్కరు కూడా అనుకోవాలి, నేను ఇప్పుడు మారాలి, నా కోరికలు విడిచిపెట్టాలి, నా ధన విడిచిపెట్టాలి, నా సంపాదన విడిచిపెట్టాలి, నా ఆశలు విడిచిపెట్టాలి, లోక సావాసం విడిచిపెట్టాలి, పాపం విడిచిపెట్టాలి. నేను చేస్తేనే కదా భరించాడు నా ప్రభువు. ఇక చెయ్యను, ఇక చెయ్యను. నా ప్రభు కోసం ఎదురు చూస్తాను, ఆయనని ఎదుర్కొంటాను అన్న మనసు మనకి రావాలి అని ఈ అంచె దినాల్లో ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. ఇంకేమన్నా చెప్పండి. ఆయన ఒక రెట్టును పట్టుకొని కృతజ్ఞతలు చెల్లించి దాన్ని విరిచి వారికి ఇచ్చి, ఇది మీ కొరకు ఇవ్వబడుచున్న నా శరీరం, నన్ను జ్ఞాపకం చేసుకుంటూ నేను చేయడం చెప్పాను. ఎవరిని జ్ఞాపకం చేసుకోవాలి? ఎందుకు జ్ఞాపకం చేసుకోవాలి? ఏమా ఎందుకు జ్ఞాపకం చేసుకోవాలి? చెప్పండి, ఎందుకు జ్ఞాపకం చేసుకోవాలి? ఏమన్నాడు అక్కడ? ఒక రొట్టె పట్టుకొని ఇది నా శరీరం అని చెప్పి కృతజ్ఞతాస్తుతులు ప్రభువుకి చెల్లించి దాన్ని విడిచి, ఇది పంచుకొని తినండి, ఇది మీరు పంచుకొని తిని నన్ను మీరు నేను వచ్చే వరకు జ్ఞాపకం చేసుకోండి. అంటే ఏంటి? జ్ఞాపకం చేసుకోండి అంటే ఏంటి? ఆయన స్తుతిస్తూ ఆరాధిస్తూ ప్రార్థన చేసుకుంటూ ఆయన కోసం ఎదుర్కోవాలి. అర్థమవుతుందా మీకు? నన్ను జ్ఞాపకం చేసుకోండి అంటే అర్థమేంటో తెలుసా? ప్రార్థన చేయటం, ఆరాధన చేయటం, వాక్యం చదవటం, వాక్యం వినటం, భయభక్తులతో ఉండటము, ప్రత్యేక ఖర్చుపడటం, లోక సావాసము, లోక మర్యాదలు విడిచిపెట్టేయటం. అర్థమవుతుందా? భయభక్తులతో ఉండటము, ప్రభు ఏం చెప్తున్నాడో జాగ్రత్తగా విని ఆ ప్రకారం నడుచుకుంటమే జ్ఞాపకం చేసుకుంటాం. అర్థమవుతుందండి? ప్రభుని జ్ఞాపకం చేసుకుంటాం అంటే అది ఏదో ఇచ్చేసారు కదా తినేసాము వెళ్ళిపోయాము కాదు, కాదు. ఈ రక్తము నీ శరీరంలోకి వెళ్తుంది, ఈ రొట్టె అన్న ఆహారము నీ శరీరంలోకి వెళ్తుంది. ఏం చేయాలి? నీకు శక్తిని ఇస్తుంది, నీకు బలాన్ని ఇస్తుంది, అందులో జ్ఞానం ఇస్తుంది. అది కాబట్టి ఆయననే జ్ఞాపకం చేసుకోవాలి. ఎవరిని జ్ఞాపకం చేసుకోవాలి అంటే నన్ను జ్ఞాపకం చేసుకోండి అంటే ఎవరిని జ్ఞాపకం చేసుకోవద్దని అర్థం. లోకాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఏమండి చెప్పండి. ఇప్పుడు సుశీలమ్మ ఆయన ఉన్నాడు, ఆమంటే చాలా ప్రేమ, తర్వాత దాంతో పాటు అనుమానం ఉంది. పనికి వెళ్తున్నాడు, పనికి వెళ్తా ఏమని చెప్పాడంటే, ఇదిగో నన్నే జ్ఞాపకం చేసుకుంటా ఉండాలి నువ్వు, ఇంకా నువ్వు ఎవరినైనా జ్ఞాపకం చేసుకుంటూ వచ్చాక నీ ఈపు చట్నీ చేస్తానని వెళ్ళిపోయాడు. ఈమె ఏం చేయాలి? ఆయన జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకు? వచ్చాక కుమ్మేస్తాడు, వచ్చి ఏం చేస్తాడు? కుమ్మేస్తాడు. కాబట్టి వద్దురా బాబు, కొడతాడినా. అమ్మో నా భర్త వస్తాడు, నా భర్త వస్తాడు, గొప్ప వంట చేయాలి, ఆయనకి ఇష్టమైనవి చేయాలి, ఇల్లు శుభ్రంగా పెట్టాలి, అది ఇదన్నమాట. ఇప్పుడు నువ్వు జ్ఞాపకం చేసుకుంటా ఉన్నావు అనుకో, ఎవరికి నష్టం? ఎవరికైనా నష్టమా? లేదు. నీ భర్తకి నష్టమా?
ఎప్పుడైతే ఆయన మనకి జ్ఞాపకం ఉండాలి అంటే ప్రభు ఒక మాట అన్నాడు, మీరు నన్ను ప్రేమిస్తే నా ఆజ్ఞలు గైకొంటారు, నా కట్టడాలు నెరవేరుస్తారు మీరు అన్నాడు. అంటే మీరు ప్రేమిస్తే నన్ను గుర్తు చేసుకుంటారు, మీరు నన్ను ప్రేమిస్తే గుర్తు చేసుకుంటారు అంటున్నాడు. ఈ రోజు మనం గుర్తు చేసుకుందాం, నిజంగా ఆయనను ప్రేమిస్తున్నామా లేదా? ఏమ్మా, ప్రతి ఎవరికి వాడే నాకు చెప్పద్దు. నేను అడిగిన దానికి మీ దగ్గర సమాధానం భయంతో చెప్పట్లేదా, లేక మీకు అర్థం చెప్పట్లేదా, నాకు అర్థం కావట్లేదు. కానీ ప్రభువుని ప్రేమించామంటే ఎవరు గుర్తు చేసుకుంటామంటే ప్రభునే గుర్తు చేసుకుంటాం కదా. నన్ను గుర్తు చేసుకోండి అన్నాడు. సరే, యెషయా గ్రంథం చూడండి 44వ అధ్యాయము. నేను ముగించేస్తాను, నేను 5 నిమిషాల్లో నేను ముగిస్తాను. యెషయా గ్రంథము 44వ అధ్యాయము 9వ వచనం చదవండి. విగ్రహమును నిర్మించే వారందరూ మాయ వంటి వారు. వారికి ఇష్టమైన విగ్రహములు నిష్ప్రయోజనం. ఆమె అందుకు సాక్షి. వారు గ్రహించువారు కారు, వెలుగరు వారు కారు. కనుక వారు చిక్కుపడరు. ఎందుకను పనికిరాని విగ్రహములను వాత పోసిందని ఒక దేవునిగా ఇదిగో దాన్ని పూజించు అందరూ సిగ్గుపడు. ఏమంటండి, ఏం చేస్తారంటే వాళ్ళు విగ్రహాన్ని దేవుడు నిర్మించాడా, మనిషి నిర్మించాడు? మనిషి నిర్మించాడు, మొదటిది. ఇక రెండోది, వాటికి జీవం ఉందా, జీవం లేదా? జీవము లేదు. మూడోది, వాటిని పూజించవచ్చా, పూజించకూడదా? పూజించకూడదు. ఎందుకు పూజించకూడదు? అవి జీవం లేనిది. మనిషి దాన్ని దాన్ని చేశాడు, మనిషి చేశాడు. మరి మనల్ని ఎవరు చేశారు? వాళ్ళ బొమ్మల్ని ఎవరు చేశారు? మనుషులు చేశారు. మనలో జీవం ఉంది, వాటిలో జీవము లేదు. కానీ వాడు మట్టి వాడాడు కదా, వాడు మాయ చేసిన వాడాడు, దీన్ని చేస్తున్నాడు అని. ప్రియమైన దేవుని బిడ్డగా, ఈ విగ్రహములు ఇశ్రాయేలు ప్రజలు ఏం చేశారంట, హృదయంలో పెట్టుకొని, ఈ విగ్రహములను హృదయంలో పెట్టుకొని ప్రభు దగ్గరికి వెళ్ళేవారు. అర్థమవుతుందా మీకు? ఏం పెట్టుకొని, ఏ రకంగా పెట్టుకుని, ఏ రకంగా విగ్రహములు వాడు హృదయంలో పెట్టుకున్నారు? అంటే ప్రేమైన దేవుని బిడ్డరా, మనం తెలుసుకోవాల్సింది ఏంటి అంటే, విగ్రహానికి విలువిస్తున్నాము కానీ సజీవుడైన దేవుడికి మనము విలువివ్వట్లేదు. ఆ విగ్రహాలు మనలో ఉండిపోతున్నాయి అని ప్రభు చెప్తున్నాడు. మనము పై రూపం చూస్తాం, దేవుడు ఏం చేస్తాడంట, అంతరంగమును చూస్తాడు. విగ్రహములు మన హృదయంలో ఉండటానికి వీల్లేదు, మన ఇంటిలో ఉండటానికి వీల్లేదు. మరి ముఖ్యంగా మన ఇంట్లో ఏ అవయవాల్లో కానీ లేకపోతే పరికరాల్లో కానీ ఎక్కడ కూడా ఉండటానికి వీల్లేదు. అంటే ఉంటే వాడు శాపగ్రస్తుడు అని ప్రభు చెప్తున్నాడు. ప్రభుకి ఇష్టం లేని పాపం ఏంటంటే విగ్రహారాధన చేసేవాళ్ళు. విగ్రహారాధన చేసే వాళ్ళతో సహవాసం చేయకూడదు, వాళ్ళతో పాలు పంచుకోకూడదు, అవి వాళ్ళు ఇచ్చిన పలహారాలు తినకూడదు, వాళ్ళ ఇళ్ళలో భోజనము చేయకూడదు అని ప్రభు ఆజ్ఞ మనకి ఇస్తూ ఉన్నాడు. ఎవరైతే ఎవరి ఇంట్లో అన్నా దేంట్లో అన్నా ఉంటే మనం శాపగ్రస్తులు అని ప్రభు చెప్తున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డరా, మీ సెల్లుల్లోకి వస్తున్నాయేమో, దయచేసి అవి ఏం చేయండి, డిలీట్ చేసేయండి. మీకు ఒకవేళ వాళ్ళ నెంబర్ కావాలి, అన్నుల నెంబర్ మనకు అవసరం అంటే ఒక బుక్లో రాసుకోండి.
వాడు ఏదో ఫోటోలు పెడతారో పని చేస్తారు. ఇప్పుడున్నారా ఫ్రెండ్స్ ఉన్నారా? నెంబర్స్ ఉన్నాయా? సెల్లో ఫిల్ చేసుకున్నావా? మనకి వస్తాయా ఫోటోస్? నేను చూడను కాదు, నీ సెల్లో ఉన్నాయా లేదా, అది నీ సొంత కాదా సెల్లో ఉన్నాయి కదా. ఏం చేస్తామంటే ఆ నెంబర్లు సరే ఫ్రెండ్స్ వాళ్ళు ఆ నెంబర్లు అయితే బుక్లో రాసుకుని ఆ నెంబర్ డిలీట్ చేసేది, ఫోటోలు రావు. ఆ? కానీ ఉండటానికి వీలు లేదని చెప్తున్నాడు. వాళ్ళ శత్రు వాళ్ళు ఏమంటున్నాడు దేవుడు, నాకు చాలా చాలా శత్రువులు అంటున్నాడు, శాపగ్రస్తులు అంటున్నాడు. కాబట్టి వాటికి జీవం లేని వాటికి మనము ఏ మాత్రం కూడా వాటిని పూజించొద్దు, మన ఇళ్ళలో పెట్టుకుంటానికి లేదు, మనం మన నోటితో పలకటానికి వీలు లేదు. ఏమంటే అవి మాయ చేసినవే అంట విగ్రహాలు. ఏమన్నాడంటే సంగతి ఏం చేసి అంట ఏమంటారు, విగ్రహములు నిర్మించిన వాళ్ళు అందరూ కూడా మాయ వంటి వారు. లోకంలోకి మాయ ఎలా వచ్చిందో తెలుసా? మాయ అంటే నన్ను మాయ చేశాడు వాడు అంటారు చూడండి, వీడు నన్ను మోసం చేశాడు, వీడు మాయ చేశాడు. అలాగా ఈ విగ్రహములు అనే దురాత్మడు మనందరినీ కూడా మాయ చేశాడు లోకంలో. ఫస్ట్ మాయ చేసింది ఎవరిని అంటే అవ్వమ్మని మాయ చేశాడు, ఆదాముని మాయ చేశాడు. కాబట్టి వాడు మాయగాడై ఉండి మనందరినీ కూడా మోసం చేసేవాడుగా ఉన్నాడు. ఇక ఆఖరి మాట చదవండి, ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 19వ వచనం. 3:19 ఆలోచించుకోండి. పిల్లల్లో ఉన్నాయి. గర్జించి శిక్షిస్తున్నారు కనుక నీవు ఆసక్తి కలిగి మారు మనసు పొందు. ఏమంటే నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను కాబట్టి మీరు అనుకుంటే నేను ఏం చేస్తున్నా? ప్రేమిస్తున్నాను కాబట్టి మిమ్మల్ని గర్దిస్తాను. మిమ్మల్ని ఏం చేస్తాను? గర్దిస్తాను. ఎందుకు? నాకు అధికారం ఉంది. మీరు నాకు పిల్లలు కాబట్టి మిమ్మల్ని అధికారంతో ప్రేమతో గర్దిస్తాను. ఎందుకు? మీరు బాగున్నారు, మంచి దారిలో వెళ్ళాలని మిమ్మల్ని గర్దిస్తాను అని ప్రభు చెప్పి మళ్ళీ ఏమన్నాడంటే మీరు ఎలా ఉండి ప్రార్థన చేయండి, ఆసక్తి కలిగి మీరు మారు మనసు పొందండి. ఆసక్తితో ఈ రోజు ప్రభు మనతో కూడా చెప్తున్నాడు, ఆసక్తితో మీరు మారు మనసు పొందండి. అంటే ఆశ లేకుండా ఉండకండి. ఈ రోజు ప్రభు నా కోసం ఎన్నో కార్యాలు చేశాడు కాబట్టి నా గురించి మరణించాడు, రక్తాన్ని చిందించాడు, ప్రాణం పెట్టాడు, రక్షణ ఇచ్చాడు. ఇవన్నీ జ్ఞాపకం చేసుకుంటూ ఆసక్తితో ఏం పొందుకుందాం? మారు మనసు పొందుకుందాం. ఇంకొక మాట అదే పేతురు 2వ పేతురు 3వ అధ్యాయం 9వ వచనం. ఒక మాట చదువుకొని ప్రార్థన చేసుకుందాం. 3:9 కొందరు ఆలస్యమని ఇచ్చుకున్నట్లు ప్రభు తన వాగ్దానమును ఆలస్యం చేయవాడు వాడు, కానీ ఎవడను నశింపవాలని చేయక అందరూ మారు మనసు పొందవాలని బోధించును. ఈ ఏడల దీర్ఘశాంతం గలవాడై ఉన్నాడు. చూసారా ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం ఏం పొందితే పరలోక రాజ్యం వెళ్తామంట? మారు మనసు పొందితేనే దేవుని రాజ్యంలోకి వెళ్తాం, నరకము తప్పించుకుంటాం, లోకము తప్పించుకుంటాం, చీకటిని తప్పించుకుంటాం. ఆసక్తితో మీరు మారు మనసు పొందాలని నేనేం చేశాను? ఆలస్యం చేశాను. మారు మనసు మీరు పొందితే మిమ్మల్ని వచ్చి నేను తీసుకుని వెళ్తాను అని ప్రభు చెప్తున్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రతి మాట కూడా ప్రభు మనతో మాట్లాడిన మాటలు జ్ఞాపకం చేసుకుందాం, నెమరు వేసుకుందాం. మారు మనసు ఆశ